వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీలో 50 వర్గాల మధ్య ఘర్షణ. కేటీఆర్ రోడ్ షోలో హనుమాన్ దీక్ష పరుల నిరసన. దుద్యాల గ్రామంలో ఎన్నికల శంఖారావం పల్లెబాట. దేశ అభివృద్ధి కాంగ్రెస్ తోటే సాధ్యం, పాలకుర్తి ఎమ్మెల్యే. నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో 500 కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామంలో ఎన్నికల శంఖారావం పల్లెబాట కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి శాసనసభ ఎన్నికల ప్రచారం నిర్వహించిన గీత జయసూర్య మే 11న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు బ్యాలెట్ నెంబర్ 2 మీద సైకిల్ గుర్తు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది. ఉద్యోగావకాశాలు కూడా 20 లక్షల ఉద్యోగావకాశాలు తెలుగుదేశం వచ్చినాక ఏర్పాటు చేస్తామని మెగా డిఎస్సీ మొదటి సంతకం చంద్రబాబు ఉంటుంది. సో ఖచ్చితంగా రైతాంగానికి ఇతరం ఉంది, యువతకి ఇతరం ఉంది, మహిళలకి ఇతరం ఉంది, ఎస్సీ బీసీ మైనారిటీస్కి ఇతరం ఉంది. పెద్ద పోటీ వేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, సంపద పంచి సంక్షేమం ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, అప్పు చేసి సంక్షేమం ఇచ్చే పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. సో గమనించండి, అభివృద్ధితో పాటు సంక్షేమం కావాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్థానికుడు ఇక్కడనే నందికొట్కూరు మండలంలోని అన్ని గ్రామస్తులు మీకు ఎల్లకాలము అందుబాటులో ఉంటాడు. మీకు సమస్యల గురించి తెలుసు కాబట్టి ఈజీగా అవి పరిష్కరిస్తాడు. సో ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటును మన లోకల్ అభ్యర్థి అయినటువంటి గిత్తా జయసూర్య గారికి ఇవ్వండి. అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థికి సభలో కూడా ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలమ్మా. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని మడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళ్లిన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీరెడ్డి ముందే కాంగ్రెస్ కార్యకర్తలకు ఆవేశంతో కొట్టుకున్నారు. మడిపల్లి గ్రామానికి హుటాహుటిన పోలీసులు చేరుకొని అడ్డుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పాలకుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు యశస్వినిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి గాయపడ్డ వ్యక్తులను నేనున్నాని భరోసానిచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ మాంకాల సంపత్ అనే వ్యక్తి ఆల్రెడీ డయాస్ మీదకి ఎక్కే టైంలోనే టకటకు వచ్చి కొట్టేసిండు, కట్టెలతో టకటగా కొట్టేసిండు. వీళ్ళకు సపోర్ట్గా వెంకటస్వామి, ఏర్పుల వెంకటస్వామి, బండ అమరేందర్, వీళ్ళకు సపోర్ట్ ఎవరనంటే రామసాయం కృష్ణ కిషన్ రెడ్డి గారు, నెక్స్ట్ హరిప్రసాద్. వీళ్ళిద్దరి ప్రోద్బలంతోనే మా ఆయనను చంపడానికి ట్రై చేశారు. వీళ్ళను కృష్ణ కిషన్ రెడ్డిని మాత్రం వదిలేదే లేదు. ఈయన చేయబట్టి మడిపల్లి గ్రామం సర్వనాశనం అవుతుంది. నా మొగనికి ఏమన్నా అయితే మాత్రం కిషన్ రెడ్డి మాత్రం బతకడిగా. నేను చెప్తున్నా, ఇట్లా టార్చర్ పెట్టి ఇట్లా చంపుతాడు మమ్మల్ని. ఇట్లా కాంగ్రెస్ పార్టీకి చేరిండు, వాడిని చంపుతా అని ప్రజల నుంచి రోజు మేము ఇంటనే ఉన్నాం. 60,000 ఇస్తే చంపుతా, గ్రోతలను పెట్టి చంపుతా, ఇట్లా మమ్మల్ని చంపించి లాస్ట్గా పనిచేసిండు. మీకు ప్రెస్ మీడియాకి దండం పెడతా. కృష్ణ కిషన్ రెడ్డి హరిప్రసాదే వీళ్ళ ప్రజలంతానే మొత్తం ఇదంతా జరిగింది. అవునమ్మా, మరి ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీకి పోయిండు. ఈయన గెలవద్దు, ఈయన ఝాన్సీ రెడ్డితోని వాళ్ళతో తిరగొద్దు. ఈయన ఏంది నాకంటే ముందు ఎది కూడా ఏంది. అగో ఇదే ప్రజల ముందు వాళ్ళు మొన్న వచ్చిర్రు. ఈయన స్టేజ్ ఎక్కి మాట్లాడొద్దు. ఈయన ఎందుకు పోతాడు, ఈయన సూడుపుడు ఎందుకు ఎత్తాడు? మాదిగోడు ఇదే కథం. ఈయన మాదిగోడు బూట్లు ఎందుకు ఎత్తాడు, సూట్ ఎందుకు ఎత్తాడు? ఈ కులంతో మమ్మల్ని చంపుతాంటే నేను నెల రోజులను అసలు ఎలక్షన్ అయిన కానుంచి సాయమల్ని చంపాలి, గ్రోజర్లను పెట్టి చంపాలి తెలుసుకున్నాడు. మాంకాల సంపద వచ్చి పట్ట వేసేసిండిగా. అక్కడ మీటింగ్ జరుగుతూనే ఉన్నది, మేడం చూస్తూనే ఉన్నది, కొట్టిర్రు. ఇదంతా బలిగింది. ఇక కృష్ణ కిషన్ రెడ్డి మాత్రం, హరిప్రసాద్ మాత్రం వదిలే పరిస్థితిగా లేదు. ఇక ఫిర్యాదు నైట్ ఇచ్చి వచ్చిన పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఎఫ్ఐఆర్ బుక్ చేసిర్రు. ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలి, ఈ రక్తం గడ్డ కట్టిందని అన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ
మేడం కూడా వచ్చిర్రు, కలిసిర్రు, మాట్లాడిర్రు, చూసిర్రు, హాస్పిటల్లో జాయిన్ చేయించిర్రు. మీకు దండం పెడతా, ఈ మడిపల్లి గ్రామం సర్వనాశనం అవుతానికి రామసాయం కిషన్ రెడ్డి ఇంకెంతమందిని చంపుతాడో, ఇంకెంతమంది సంసారాలు ఆగం చేస్తాడో ఈయన. ఇట్లనే ఇక మొత్తం ఇట్లనే మడిపల్లి మొత్తం సర్వనాశనం చేసి సంపాలన్నాడు, చంపిండిగా. ఈయన మాత్రం నేను ప్రెస్ మీడియా కోరుకున్నది ఒక్కటే, ఈయన మీద మాత్రం కన్ఫామ్గా ఆయనకు ఉరి శిక్ష, జైలు శిక్ష పడితేనే మా ఊరు బాగుపడుతుంది. లేకపోతే ఇట్లా బాగా నరకం చూడాల్సే వస్తుంది. ఇక అదే దెబ్బ ఎక్కడైనా తాకితే 60,000 ఇస్తా, వాడిని చంపండి, ఎన్న సోమిరెడ్డిని చంపర్రి, 4-5 పెట్టి స్కెచ్ ఎన్నో సోమిరెడ్డి, ఇంకెవరు ఎంకన్నా, ఏర్పుల ఎంకన్నా, గడ్ల సాయిలు, ఈయన మళ్ళా మాంకాల సాయి మల్లు, వీళ్ళు ఉండొద్దు, వీళ్ళు ఎదురు మాట్లాడొద్దు. ఇక కిషన్ రెడ్డికి ఎవరు ఎదురు మాట్లాడొద్దు. ఎవరు ఎదురు మాట్లాడితే వాడిని వేసి పడేసుడే. పొద్దున్న నుండి సాయంత్రం వరకు నేను విన్న ముచ్చట ఏంది అని అంటే, ఆ రోజు మేడం వస్తుంది, గడిలో తాపిచ్చుడు, తినిపించుడు, పొద్దున్న నుండి సాయంత్రం వరకు తాపిచ్చుడే. నాకు వాళ్ళొకరు వీళ్ళొకరు చెప్తూనే ఉన్నారు, సాయమని బయటికి వెళ్ళనియకర్రి, కొడతారట అని అంటే నేను భయపడుతూనే ఉన్నా. ఆల్రెడీ బయటకు వస్తూనే ఉన్నా, దెబ్బలు తాకిందని వచ్చింది. అంటే వీళ్ళు లీడర్ వద్దు, ఇక ఎదగొద్దు, ఆ డయాస్ మీదకి వీళ్ళు ఎక్కొద్దు. ఇప్పుడు ఈయన మాత లీడర్ అయితే కుట్రే కదా, కుట్రే. ఇక వీళ్ళని ఎదగనియద్దు, ఎలాంటి పగలేవు. ఇక అందరు మంచి రాజకీయంగా లీడర్ కావద్దు, ఆ కాంగ్రెస్ పార్టీలోకి పోవద్దు. ఆ మేడం ఈయనని మంచిగా అనొద్దు. 24 గంటలు ఇదే చేస్తా వాడిని సంపాలే. నందికొట్కూరు నియోజకవర్గం మిడ్తూరు మండలం కడుమూరు గ్రామం టీడీపీ గ్రామ నాయకులు, మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఇంద్రాసు, గోవర్ధన్ రెడ్డి గ్రామ నాయకులు ఆధ్వర్యంలో నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే 11న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్యకి బ్యాలెట్ నెంబర్ 2 మీద సైకిల్ గుర్తు వేసి ఓటు వేసి గెలిపించాల్సిందిగా మాండ్ర శివానందరెడ్డి కోరడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్న అలగనూరు రిజర్వాయర్కు మరమ్మతుల కోసం 2-3 కోట్లు ఇచ్చితే దాంట్లో నీళ్లు నిల్వ ఉండేది. ఈ రోజు అవి డబ్బులేక అలగనూరు రిజర్వాయర్లో ఒక చుక్క నీళ్ళు. అదేవిధంగా మన ప్రాంతంలో చూపాడలో, మల్యాల్లో, నాగపూర్లో, ఇస్కాల దగ్గర, లింగాల దగ్గర, సంగమేశ్వరం దగ్గర లిఫ్ట్ స్కీమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ గత ప్రభుత్వంలో పెట్టేటివి, తెలుగుదేశం శాఖ అయినా ముందు నుంచి కూడా ఉండేటివి, కొన్ని తెలుగుదేశం శాఖలో వచ్చేటివి. ఈ లిఫ్ట్ స్కీమ్స్ కూడా మరమ్మతులు కూడా డబ్బులు ఇక అవి కూడా టయానికి రైతుకు సాగునీరు లేదంటే ఇవ్వాల్సిన పొలానికి మొత్తం మీద కొద్ది పొలంగా ఇచ్చడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అసలు అదనైన పొలాలకు నీళ్ళు ఇచ్చేది పోయి ఇవ్వాల్సిన పొలాలు కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి తెచ్చాడు. అది జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్వాహకం. మన చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి ఆలోచించండి. పోలవరం ప్రాజెక్టు లేట్ అయ్యే ఉద్దేశంతో పట్టుసీమ 1 సంవత్సరంలో కంప్లీట్ చేశారు. దాని ద్వారా 100 టీఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాకి ఇచ్చినాడు. కృష్ణా నీళ్లు మన పొద్దురెడ్డిపాడు ఎన్నికల నుంచి రాయలసీమ తరలించినారు. 50 టీఎంసీలు అయితే రాయలసీమ ప్రతి సంవత్సరం పట్టుసీమ వల్ల మనకు వచ్చిన కృష్ణా నీళ్లు మనం మిగిలించుకునే నీళ్లు మనమే తరలించుకున్నాం. పోలవరం ప్రతి సోమవారం చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టి దాని మీద ఎంతో శ్రద్ధ చూపిస్తే 75% కంప్లీట్ అయింది. ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో 5% కంప్లీట్ అయింది. 5 ఏళ్లకు 5%. అంటే ఎక్కడ వేసిన పోగలి అక్కడనే. ఇదే చంద్రబాబు నాయుడు టైంలో కేసీసీ రైతాంగానికి ఏముంది, హెచ్ఎన్ఎస్ఎస్ ఏముంది, ముఖ్యమైన స్కీమ్ 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడం జరిగింది. జాతీయ అంకితం చేయడం జరిగింది. కేసీసీ రైతాంగాన్ని ఆదుకోవడం ఉంది. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా చిత్తూరు, కడప ఇంక్లూడెడ్ జగన్మోహన్ రెడ్డి పులివెందులు కూడా నీళ్లు అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. సో జగన్
చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా ఒకసారి గమనించండి. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన, ఆయన ఎంతసేపు ఏదైనా ఉంటే దాన్ని కూల్చివేస్తే బాగుంటుంది, దీనివల్ల చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తే దాన్ని కూల్చేయాలని ఆలోచించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సంపద పెంచి అభివృద్ధి చేస్తూ సంక్షేమం చేస్తే పేదల యొక్క నెలసరి ఆదాయం పెరుగుతుందని ఆ విధానం ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి దానికి విరుద్ధంగానే. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఘట్టం వంశీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామరావు ఆదేశం మేరకు గ్రామ అధ్యక్షుడు కోట లాలయ్య ఆధ్వర్యంలో ఘట్టం వంశీ గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. అనంతరం మాజీ ఎంపీడీసీ దేవరాజు, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ ముత్యం శంకరయ్య, గ్రామ ఉపాధ్యక్షుడు తిరుపతి ఇంటింటి తిరిగి హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఇప్పుడు ఇది ఎంపీ అన్నట్టు మా సెంట్రల్ గవర్నమెంట్ కనీస మద్దతు ధర హామీ పంటల బియ్యం ఇది. ఇప్పుడు ఉపాధి హామీది కూలీలకు 400 రూపాయలు, మహిళలకు 1 లక్ష సంవత్సరానికి 1 లక్ష రూపాయలు, ఆరోగ్య బీమా 25 లక్షలు, ఉద్యోగాలంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్. మన అమలు అయిన బాబు మన 6 గంటలకు 5 అయినాయి. ఇప్పుడు 10 లక్షలకు 10 లక్షలది ఆరోగ్య గారిని గెలిపించడం కోసం విజయరామరావు ఆదేశాల మేరకు ముప్పుడుతోట ప్రచారం నిర్వహిస్తున్నాం. కావున ఇప్పుడు మనకు 5 ఏళ్ళు 5 గ్యారంటీలు అంటే మన మండల్ ఇది మా ఎంపీ యాక్షన్ గురించి ఇవ్వడం జరుగుతుంది. అవి 400 రూపాయలు ఉపాధి కూలీలకు, మహిళలకు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు, ఆరోగ్య బీమా 25 లక్షలు, ఉద్యోగాలు 30 లక్షలు. ఇవి గ్యారెంటీ ఉన్నాయి. ఇంతకుముందు మన శాసనసభ ఎలక్షన్ల ముందు ఇచ్చిన 6 హామీలను 6 గ్యారెంటీలను అందులో 5 హామీలు 5 అయినాయి. ఒకటి 10 లక్షలది ఆరోగ్య బీమా ప్లస్ మన బస్సు ఫ్రీ, మహిళలకు బస్సు ఫ్రీ, ఇవన్నీ ఇచ్చిన హామీలు చేయడం జరిగింది. ఇంకొక 2 ఉన్నాయి, అవి కూడా ఎలక్షన్ కోడ్ వచ్చినాయి. అందులో ఇప్పుడు 4 నెలలు అయిపోయినాయి. ఇలా ఎలక్షన్ కోడ్ వస్తుంటే 4 రోజులు ఇవే జరిగిపోయినాయి. ఈ ఎలక్షన్ విజయరామరావు గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమం చేస్తున్నాము. కావున 6 గ్యారంటీలు అమలు, 6 గ్యారంటీలు పథకాలు పెట్టినారు. కావున 4 గ్యారంటీలు అమలైనవి. 2 గ్యారంటీలు 15 ఆగస్టు తర్వాత చేస్తారు. కావున గడ్డం వంశీ గారిని గెలిపియాలని కోరుకుంటున్నాం. అట్లే బోనస్ అన్నది కూడా వస్తలేమని ఒకటి పుకారు లేపుతారు. బోనస్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జన నాయకత్వం, వంశన నాయకత్వం. నందికొట్కూరు నియోజకవర్గం నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో 500 కుటుంబాలు నందికొట్కూరు, కొల్లబాపురం, బ్రాహ్మణ కొట్కూరు వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి చేరిక. ముఖ్య నాయకులు మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సమక్షంలో బి ఉదయ్ కిరణ్ రెడ్డి, బి రాఘవేంద్ర రెడ్డి, ఎస్కో ఆప్షన్ నెంబర్ రిజ్వాన్ బాషా, ఎం ప్రవీణ్ కుమార్ రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, కె పుల్లన్న, జినేందర్ రెడ్డి, ఎస్ కర్మిల్లా, ఎస్ రియాజ్, అజారుద్దీన్ కన్వాల్ వేసి స్వాగతం పలికిన మాండ్ర శివానందరెడ్డి. నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య. దేశంలో కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీని ఓడించాలని ఏఐటీయూసీ బలపరుస్తున్న ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను మే 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా గెలిపించడానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. గురువారం సింగరేణి కాలేజ్ పట్టణంలోని ప్రధాన రోడ్లకు వెళ్లే ముందు ఆయన చిన్న ఊపిరి ప్రారంభించారు.
కార్మికులు, FCI, అట్లనే ఇతర సిమెంట్ కంపెనీలు, ఇంకా అనేక చిన్న చిన్న ఫ్యాక్టరీలు, ఈ మొత్తం కూడా కార్మిక వర్గం ఉన్నటువంటి ప్రాంతం. మొత్తం కార్మిక వర్గం ఈసారి ఈ నియోజకవర్గంలో బీజేపీని చిత్తుగా ఓడించి ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించడం ద్వారా కార్మిక వర్గం చైతన్యవంతులైందని నిరూపణ చేయాలని మేము ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎట్లాగో అది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చేతులెత్తేసింది. కార్మిక సంఘం కానీ పార్టీ కానీ ఎక్కడ లేదు. ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత అసలు టీఆర్ఎస్ అనేది ఉండనే ఉండదు, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇవాళ బీజేపీని ఓడించి నిలబడగలే సత్తా కలిగిన కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటిచ్చి వివేక్ వెంకటస్వామి గారి తనయుడు వంశీకృష్ణ గారిని చేతి గుర్తు పైన గెలిపించాల్సిందిగా మీ అందరికీ ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చిత్తూరు జిల్లా కుప్పం వీసీకే పార్టీ గుర్తు కుండ్ల గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందప్పను గెలిపించాలంటూ ప్రచారం. శాంతిపురం మండలం నక్కనపల్లి మరియు బొమ్మనపల్లి గ్రామాలలో వీసీకే పార్టీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందప్ప గడప గడప ప్రచారం నిర్వహిస్తూ కుండ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలంటూ ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందప్ప కోరారు. ఆదరించాల పేట్ల పెద్దల్లో ఆదరించాలా టెన్షన్ లేదా ముందు నుంచి బాధలు మనోళ్ళు వస్తే మేము కోరుతాం. మేము కూడా సరే పెద్ద వస్తాము చూసుకోండి. అక్క బాగున్నారా? ఎమ్మెల్యేగా ఓటు అడిగేకి వచ్చిందా? ఒక అవకాశం రానా? పోనాడన్నా అక్క రాన్నా. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ వద్ద హనుమాన్ దీక్ష పరుల నిరసనకు దిగారు. గత కొన్ని రోజుల క్రితం జై శ్రీరామ్ అనే పదం అన్నం పెడుతుందా అని అనుచిత వ్యాఖ్యలు చేశారంటున్న దీక్షపరులు. కేటీఆర్ కి వ్యతిరేకంగా ఫ్లకార్లతో నిరసన. దీక్షపరులకు నచ్చజెప్పిన పోలీసులు. ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆల్రెడీ బస్సులో బయలుదేరడం జరిగింది. 5 నిమిషాల్లో మన వద్దకు చేరుకుంటుంది. దయచేసి అందరూ కూడా వారికి ఘన స్వాగతాలు తెలుపు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా దేవరూప్ల, కామారెడ్డిగూడెం, గుల్లపల్లి, మాన్బహాడ్ గ్రామాలలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ బీజేపీ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్, ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. దోసావు కూడా రాదు, 200 సీట్లు కూడా రావు. తిప్పి కొడతా వాళ్ళకి. అక్కడ వాళ్ళ భాగవతం అంతా తెలిసింది కాబట్టే ఇక్కడ 10 ఏళ్ళు ఈ రాక్షసులు ఎట్లా పాలన చేసిండ్రో అక్కడ 10 సంవత్సరాలు వాళ్ళు కూడా అదే పాలన చేసిండ్రు. కాబట్టి అందరికి అక్కడ వాళ్ళ భాగవతం ఎరికైంది కాబట్టి వచ్చి ఈ రోజు ఏదో ఇక్కడ ఓట్లు దండుకుందామని అనుకుంటుండ్రేమో గానీ వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. బీజేపీ వాళ్ళకి దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేసుకునేటోళ్ళకి ఒక్కొక్కళ్ళకి నల్లదానం తీసి ఒక్కొక్కళ్ళ ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నారు. 15 లక్షలు దేవుడికి ఎరక కానీ 15 పైసలు కూడా ఎవరికి వేయలేదు వాళ్ళు. ఈ రోజు మీరు కట్టుకునే బట్టలు ఇది నుంచి మొదలు పెడితే సాగు దాకా అన్నిటికీ జీఎస్టీ వేస్తుండ్రు. గత 10 సంవత్సరాల నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగినాయి ఈ బీజేపీ వాళ్ళు చేయబట్టి. ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు ఒక్కటే. నోరు తెరిస్తే కేసు పెట్టుడే వాళ్ళకి ఇద్దరికి ఇష్టం. ఎవరు మాట్లాడద్దు, అందరు బానిసత్వంలోనే ఉండాలి. మొన్ననే ఒక బానిసత్వంలోకి వెళ్ళి బయటపడ్డాం కదా, మళ్ళీ ఇంకోటి కావాలా మనకి? స్వాతంత్రం
వచ్చినా వాళ్ళు ఉంటే స్వాతంత్రం లేనట్టే. అందరూ కూడా ఆలోచన చేయాలి. అవతల పక్కన బీజేపీ పక్కన ఉన్నది ఒక అనకొండ, భూములు మింగే అనకొండ. ఇప్పుడు ఆ అనకొండ కనుక వస్తే అక్కడ వర్ధన్నపేటలో మింగిన భూములు సరిపోక ఇక్కడ అన్ని భూములు కూడా మింగుతాడు. అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ తరపున నిల్చున్న వ్యక్తి ఎవరో మీకు ఎవరికైనా ఒక్కరికైనా తెలుసా? ఎందుకు నామకే వాస్తే పెట్టిండ్రు ఆ మనిషిని? ఎందుకంటే చీకటి రాజకీయాలు దొందే. మన్నటికి మొన్న మీకు తెలుసు, వాళ్ళు ఇక్కడ మన దగ్గర వాల్మిడిలో పూజ అవుతుంటే, శ్రీరాముడు కళ్యాణం అవుతుంటే వాళ్ళని బట్టి వీళ్ళు వస్తారు, వీళ్ళని బట్టి వాళ్ళు పోతారు. అంత గేరీగా ఉంది వీళ్ళ దోస్తి కూడా. మరి అట్లనే ఇందాక తిరుపతి అన్న, నేను ఎక్కడ కూడా ముందున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మెజారిటీ తెచ్చి గెలిపించినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరి మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. మీకు ఇక్కడ ఏ పనులున్నా తప్పకుండా చేసి పెడతాం. ఇందాక కొన్ని అడిగినరు, హుసేన్ బాయ్ కుంట దగ్గర కల్వర్ట్ అడిగినా ఇప్పుడు చెయ్యబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి కొంతమంది అంట ఉడికేదా కాగిందంట కానీ ఆరేదా కాగరంట. వాళ్ళందరూ కూడా వినండి, ఆసరా పెన్షన్లు ఉన్నాయి ఇక్కడ. అవ్వాలి తాతలు అందరికీ కూడా ఆసరా పెన్షన్లు నెల లోపల ఖచ్చితంగా పడి తీరుతాయని నేను మాటిస్తున్నా. మరి బీఆర్ఎస్ అలా కంకణం కట్టుకుండ్రు. 10 సంవత్సరాలు పొడిచిందేం లేదు కానీ ఇప్పుడు ఊర్ల మీద పడ్డారు. వాళ్ళు కనుక అంతగానో ముద్దరిస్తే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని చేతకాని ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో నడుస్తుందని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం రోజున ఉదయం రామగుండం నియోజకవర్గం పరిధిలోని కుక్కలగూడూరు, రామరావుపల్లి, పెద్దంపేట గ్రామాల ఉపాధి హామీ కూలీలను కలిసి రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ కోరారు. ఈరోజు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. కొప్పులీశ్వరన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున చేస్తా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ తరఫున చేసే కొప్పులీశ్వరన్న మాత్రమే లోకల్ గా గోదావరికంలో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి దయచేసి ఈసారి కొప్పులీశ్వరన్నకు అవకాశం కల్పించండి. ఎందుకు అనంటే మొన్నటి ఎన్నికలలో మనందరూ కూడా ఇవాళ ఎన్నుకున్నటువంటి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఇక్కడ ఎమ్మెల్యేగా మక్కర్ సింగ్ ను అందరు కూడా ఎక్కువ శాతం ప్రజలందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు ఎన్నికలకు ముందు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందంటే రైతులకు కనీసంగా కరెంటు ఉండేటువంటి పరిస్థితి లేకుండే. రాత్రిపూట పొలాలలో పడుకునేటువంటి పరిస్థితి రైతులు ఉండేటిది. ఎప్పుడు కరెంట్ వస్తుందా, ఎప్పుడు పెడతామా అనేటువంటి ఎదురు చూసేటువంటి పరిస్థితి నుండి కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చి ఆనాడు రైతులకు పంట సహాయం ఏ ముఖ్యమంత్రి కూడా, కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు పరిపాలన చేసింది, పంట సహాయం ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎవరు కూడా చేయలే. కేసీఆర్ గారు మాత్రమే 10,000 రూపాయలు పంట సహాయాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకొని అందించినటువంటి పరిస్థితిని కూడా మనం కళ్ళారా చూసాం. దాని తర్వాత ఆసరా పెన్షన్ 200 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తే 2,000 రూపాయలు కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. కళ్యాణ లక్ష్మి 1,116 ఇవ్వడం జరిగింది. ఒక సమయంలో ఆ పరిపాలనను చూసినటువంటి వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చెప్పారు. కొంతమంది కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు 50 ఏళ్లు పరిపాలన చేసిన తర్వాత 10 ఏళ్లు అధికారంలో లేకపోయేసరికి అధికారంలోకి రావాలని వాళ్ళు ఈ యొక్క మేనిఫెస్టో 6 గ్యారంటీలు అని చెప్పేసి ప్రకటించారు. 6 గ్యారంటీలలో 13 పథకాలను 420 హామీలను ఇచ్చినారు. హామీలు ఏంటి అంటే 2,000 రూపాయల నుంచి పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామని, రైతు బంధు 10,000 ఇస్తే 15,000 చేస్తాం రైతు భరోసా కింద అని, రైతు కూలీలకు పైసలు ఇస్తామని, కౌలు రైతుకు పైసలు ఇస్తామని, 1,00,000 రూపాయలు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, కళ్యాణ లక్ష్మి 1,116 ఇస్తే తులం బంగారం ఇస్తామని, ఈ విధంగా ప్రజలందరికీ కూడా ఇలా హామీలు ఇచ్చిండ్రు. హామీలు ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు. వాటి విషయం కూడా పట్టింపు చేయడం లేదు. ఇవాళ ఇవే అన్నిటినీ
కేసీఆర్ గారు వీళ్ళు ప్రశ్నిస్తే ఏమని మాట్లాడుతున్నారు? కేసీఆర్ తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డటువంటి గొప్ప మహానాయకుడిని పట్టుకొని కేసీఆర్ నువ్వేది పడితే అది మాట్లాడుతున్నావు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసినావు నువ్వు అని అంటారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిందా, గొప్ప చేయలేదా? ఏదో చేసిండ్రు, ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. మళ్ళీ కేసీఆర్ ముచ్చట ఎందుకు మాట్లాడు? కేసీఆర్ గారు నీ పేగులను వేడలేసుకుంటా, నీ కనుగుడ్లను వీస్తా, నువ్వు చెట్లకు గట్టేస్తా, ఇంకా పురుష పదజాలంతో మాట్లాడుతున్నారు. నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా నివ్వరపోతా ఉన్నది. గెలిచినటువంటి వాళ్ళు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.